హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు మన సినిమా కథలు. అబ్బబ్బబ్బా, ఇంకా చెవులు మోగిపోతున్నాయి ఫ్రెండ్స్. థియేటర్లో వైబ్ మాత్రం మామూలుగా లేదు. అసలు బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక బ్రాండ్, ఒక వైబ్రేషన్. మరి ఆ వైబ్రేషన్ ఈ సీక్వెల్లో ఎలా ఉందో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది సినిమా కాదు, మాస్ ఆడియన్స్కి ఒక జాతర. కథ విషయానికొస్తే అఖండ మొదటి పార్ట్ ఎక్కడాగిందో అక్కడ్నుంచే కాదు, ఒక 17 ఏళ్లు ముందుకు వెళ్ళింది. అఖండ తన కూతుర్ని ఆశ్రమంలో వదిలి వెళ్ళిపోతే ఇక్కడ బయట లోకంలో ఆది పినిశెట్టి ఒక డేంజరస్ వైరస్తో ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తుంటాడు. ఆ ఆపదని అడ్డుకునే క్రమంలో అఖండ కూతురు చిక్కుల్లో పడితే ఆ పరమేశ్వరుడి బిడ్డని కాపాడ్డానికి ఆ శివుడే దిగివచ్చినట్టు మన అఖండ ఎంట్రీ ఇస్తాడు. ఇక అక్కడ్నుంచి స్క్రీన్ మీద జరిగేది మామూలు రచ్చ కాదు, అక్షరాల తాండవమే. సినిమా చూస్తున్నంతసేపు నాకైతే గూస్ బంప్స్ అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంగ్ అయితే అబ్బో, థియేటరు దద్దరిల్లిపోయింది. స్క్రీన్ మీద బాలయ్యబాబు రౌద్రం చూస్తుంటే ఫ్యాన్స్కి పూనకాలు గ్యారంటీ. ఇక తమన్ గురించి స్పెషల్గా చెప్పాలా, తన బీజిఎంతో థియేటర్ స్పీకర్లు పగిలిపోయేలా వాయించేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే సీట్లో కూర్చోలేం, లేసి విజిల్స్ వేయాల్సిందే. సెకండ్ హాఫ్లో అక్కడక్కడా కొంచెం స్టోరీ స్లో అయింది అనిపించినా క్లైమాక్స్కొచ్చేసరికి బోయపాటి తన మాస్ ఎలివేషన్స్తో దాన్ని కవర్ చేసేశారు. లాజిక్లు వెతక్కుండా ఆ మ్యాజిక్ని ఎంజాయ్ చేసేవాళ్లకి ఈ సినిమా ఒక ఫీస్ట్. బాలయ్యబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. ఆ డైలాగ్ డెలివరీ, ఆ కళ్లల్లో పవర్, ఏజ్ పెరుగుతున్నా ఎనర్జీ మాత్రం డబుల్ అవుతోంది. ఆది పినిశెట్టి విలనిజం, సంయుక్త మీనన్ ఎమోషన్ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఫైనల్గా ఒక్క మాట ఫ్రెండ్స్, మీరు మాస్ సినిమా లవర్స్ అయితే, బాలయ్యబాబు ఫ్యాన్స్ అయితే టికెట్ బుక్ చేసుకోండి, థియేటర్కి వెళ్ళండి. ఇది నా రివ్యూ. మరి మీరు సినిమా చూసారా? మీకెలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ సినిమా ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.